హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని ముచ్చట్లు. ఈ వీడియోలో వెజ్ లవర్ సాటిస్ఫై అయ్యేలా ఆవకాయ పప్పన్నం, అదే ముద్దపప్పు ఆవకాయ చేసేసుకుందాం. వచ్చేయండి. చాలా సింపుల్గా 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇలా పప్పు రెడీ చేసుకుంటే 4 to 5 స్టెప్స్లోనే చేసేసుకోవచ్చు. నేను టమాటా పప్పుతో చేస్తున్నా, మీరు కావాలంటే దీని ప్లేస్లో ముద్దపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా చిటపటలాడాలి. దీంట్లోనే మనం ముందు రెడీ చేసుకున్న పప్పుని ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. మీరు ముద్దపప్పు యూస్ చేసుకుంటే కొన్ని వాటర్ పోసుకొని ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు స్టార్ ఐటమ్ ఆఫ్ ద డిష్ ఆవకాయ 2 పీసెస్ వేసుకొని మంచిగా పప్పులో కలుపుకోవాలి. ఇందులో పొడి పొడిగా కుక్ చేసుకున్న రైస్ వేసుకొని మంచిగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆవకాయ పప్పన్నం రెడీ అవుతుంది. దీన్నే హోటల్లో, రెస్టారెంట్లో 200 to 350కి అమ్మిస్తున్నారు. ఇంత ఈజీ అని తెలిసిన తర్వాత ఇంకెవరైనా ఆర్డర్ చేసుకుంటారా బయట నుండి? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.